ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నయన మనోహరం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. ఆదర్శ దంపతుల సేవలో పులకించిన తిరునగరి భక్తజనం. నగరి టీటీడీ ఆలయంలో ఘనంగా ఊంజల సేవ. శ్రీ కరియమాణిక్య స్వామివారికి భక్తుల నీరాజనం. సుగంధ ద్రవ్యాలలో సీతారాముల ఉత్సవ సోయగం. విశాఖ నగరంలోని పలు రామాలయాలలో పునర్వసు ఉత్సవం. చిత్తూరులో శ్రీ వరదరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవం. మత్స్యావతారంలో స్వామివారికి విశేషంగా సప్పరం సేవ. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణ వీక్షణంతో తిరునగరి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పులకితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బంగారు రత్నాభరణాలు, సుగంధ పూలమాలలతో వధూవరులుగా అలంకార శోభితులైన సీతారాములను కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం సుమనోహరంగా జరిగింది. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయంలో ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయంలో నిత్య పూజలు, వార్షికాది విశేష ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊయలపై ఆసీనులను చేసి సకల ఉపచారాలతో సేవించారు. ఆపై వేదమంత్రాలు, భక్తి కీర్తనలు, మంగళనాదస్వర కచేరీల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల సేవ కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ సీతారాములు సుగంధ ద్రవ్యాల్లో శోభాయమానంగా దర్శనమిచ్చారు.
విశాఖపట్నం పిఠాపురం కాలనీలో కొలువైన పురాతన శ్రీ రామచంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అభిషేకం జరిపారు. ఆలయ మండపంలో అర్చకులు ముందుగా కలశారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై గర్భాలయంలో కొలువైన స్వామివారికి ఉపచారాలను పూర్తి చేశారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలవర్లకు, ఉత్సవర్లకు ఏకకాలంలో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అభిషేక ద్రవ్యాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఆపై శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలు, స్వర్ణ, రజతాభరణాలు, పుష్పమాలలు, తులసిహారాలతో ముగ్ధ మనోహరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపారు. అదేవిధంగా విశాఖ పోలీస్ క్వార్టర్స్లో కొలువైన శ్రీ కోదండరామాలయంలో అభిషేకం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా అర్చకులు సీతారాములకు నిత్యారాధనలు పూర్తి చేసిన తర్వాత కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచిగంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై సీతారాములకు చూడచక్కటి అలంకరణలో ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా యాదమరిలో కొలువైన శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి సప్రం సేవను నిర్వహించారు. మూలమూర్తులకు విశేష అర్చనలు నిర్వహించిన తర్వాత వెండి కవచాలు, పట్టు పీతాంబరాలు, తులసిమాలలతో అలంకరించారు. అనంతరం అర్చకులు స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో మత్స్యావతార మూర్తిగా అలంకరణ చేసి దేవేరుల సమేతంగా మండపంలో కొలువు తీర్చారు. పుష్పార్చన, తులసి దళార్చన జరిపి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగించారు. మత్స్యావతారంలో స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పునర్వసు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుతీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. తరువాత పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. భక్తప్రియుడు, కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళం విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకొని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం ఇప్పుడు చూద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు, వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు.
భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం.
సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లా జూపాడు బగ్లా మండలం బన్నూరు గ్రామంలో గోపూజ భక్తిరసభరితంగా జరిగింది. గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార క్రతువులో భాగంగా అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమ బొట్లను అలంకరించి గో అష్టోత్తరాలతో భక్తిగా పూజించారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణ నమస్కారాలను చేశారు. అనంతరం బన్నూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. భక్తులు సంకల్పపూర్వకంగా శాస్త్రోక్తంగా కుంకుమ పూజల్లో పాల్పంచుకుని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని శ్రీదేవి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో సుందరంగా అలంకరించి పట్టుచీర, స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో కొలువు తీర్చారు. అనంతరం మహా అర్చనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీచక్రానికి కుంకుమార్చనలు నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వరుడి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శనీశ్వరుని చెంత అర్చకులు జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, కలశ పూజలు జరిపారు. తొలుత శనీశ్వరునికి తైలాభిషేకం జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత నూతన వస్త్రాలు, పూలమాలలు, గంధంతో శనీశ్వరునికి అలంకరణ చేసి హారతులు సమర్పించారు. విశాఖపట్నంలోని కొత్త వెంకోజీపాలెంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలో పూజాధికారులు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా, ఏ శుభకార్యమైన శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా
భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకు మించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.